హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం మెన్స్ట్రల్ కప్ గురించి. అసలు ఇవి ఉంటాయని చాలామందికి తెలియదు. వీటిని మెన్స్ట్రల్ కప్స్ అంటారు. అమ్మాయిలకి పీరియడ్స్ వస్తాయి కదా, వాటికి ఆ పీరియడ్స్ కోసం వీటిని వాడతారు. అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఈ వీడియో. నా చేతిలో చూస్తున్న ఈ మెన్స్ట్రల్ కప్స్ని నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను. ఇదైతే బాక్స్లో ఒక బాక్స్ ఇస్తాడు. ఆ బాక్స్లో 3 కప్స్ అయితే వచ్చాయి. ఆ 3 కూడా ఎస్, ఎం, ఎల్ ఈ 3 సైజుల కప్పులు అయితే వచ్చాయి. ఇవి చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా స్ట్రెచబుల్ అనమాట. ఇవి ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే మనం చాలా ఈజీగా అయితే దీన్ని ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. చాలా మంది అనుకుంటారు ఇవి ప్లాస్టిక్ కదా, ఎలా పెట్టుకుంటారు అని చాలా మంది అనుకుంటున్నారు. ఇది ప్లాస్టిక్ మెటీరియల్ కాదు, ఇది సిలికాన్ మెటీరియల్. చాలా సాఫ్ట్గా ఉంటుంది. వీటిని సిలికాన్తో తయారు చేస్తారు కాబట్టి మనం చాలా ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇది మనం బాడీలో పెట్టుకున్న తర్వాత మనం పెట్టుకున్న ఫీలింగే అనిపించదు. చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ప్యాడ్స్ పెట్టుకుంటే మనకి ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం ఇచ్చెస్గా, ర్యాషెస్ కానీ ఇరిటేషన్గా అనిపించేది. నాకైతే చాలా ఇరిటేషన్గా అనిపించేది. నాకు కూడా ఇది రీసెంట్గానే తెలిసింది. ఇది వరకు చూసేదాన్ని కానీ కొంచెం భయపడేదాన్ని. ఇలాంటివి ఎందుకు, ఈ ప్యాడ్సే బెస్ట్ అనిపించేది. కానీ ఒక రోజు బాగా ఇరిటేషన్ అనిపించేసరికి ఏదో ఒకటి చేయాలని చెప్పి దీన్ని అయితే ఆర్డర్ పెట్టుకొని ట్రై చేశాను. నిజంగా చాలా బాగుంది. అసలు లీకేజీ ప్రాబ్లం ఉండదు. కరెక్ట్గా ఇన్సర్ట్ చేసుకుంటే మనకు అసలు అది బాడీలో ఉన్న ఫీలింగే కనిపించదు. చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో. మనం ఎలాగైనా దీన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత ఇప్పుడు నా చేతిలో ఉన్నది స్మాల్ సైజ్. ఇది ఫస్ట్ టైం యూజర్స్కి అలాగే టీనేజర్స్కి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మెన్స్ట్రల్ కప్ వచ్చేసి మీడియం సైజు. ఇది 25 to 35 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి అలాగే పెళ్ళైన వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అంటే పెళ్ళైన వాళ్ళకి, సి సెక్షన్ అయిన వాళ్ళకి, అంటే సి సెక్షన్ డెలివరీ అయిన వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. మీడియం సైజు. ఇది ఎల్ సైజ్ మెన్స్ట్రల్ కప్పు. ఇవి వచ్చేసి నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇది చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అర్థమైంది కదా. ఎస్ సైజ్ వచ్చేసి టీనేజర్స్కి, ఎం సైజ్ వచ్చేసి మ్యారేజ్ అయిన వాళ్ళకి అలాగే సి సెక్షన్ డెలివరీ అయిన వారికి, అలాగే ఎల్ సైజ్ వచ్చేసి నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు. మీ కంఫర్ట్ని బట్టి మీరు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. నాకైతే నార్మల్ డెలివరీ అయ్యింది. అయినా సరే నాకేంటంటే కొంచెం భయం వేసింది. అందుకని 3 సైజెస్ ఉన్న కప్స్ ఈ కాంబోలో ఉన్న దీన్ని తీసుకున్నాను. కంఫర్టబుల్గా అనిపిస్తే దాన్ని యూజ్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ముందుగా వీటిని యూజ్ చేసే ముందు ఏం చేయాలంటే స్టవ్ పై వాటర్ పెట్టి ఈ కప్ని అందులో పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత దాన్ని తీసుకొని మీ చేతులను అలాగే వెజినాలని చాలా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. చక్కగా బాత్రూంలోకి వెళ్ళిపోయి నేను చూపిస్తున్నాను చూడండి, దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే చాలా ఈజీగా వెళ్తుంది లోపలికి. బాత్రూంలో కూర్చున్నట్టుగా కూర్చొని ఇలా అలా మన వెజినాల్లో అలా పెట్టాలి. చూపిస్తున్నాను ఒకసారి చూడండి. ఇలా చేయంగానే అలా ఇన్సర్ట్ అయిపోతుంది. ఇలా కనుక కరెక్ట్గా ఇన్సర్ట్ అయితే అసలు లీకేజీ ప్రాబ్లం ఉండదు. అసలు మనకు పెట్టుకున్న ఫీలింగ్ కూడా ఉండదు. నొప్పిగానే ఎలా ఉండదు. చూపిస్తున్నాను చూడండి. అలా గట్టిగా లాక్కూడదు. మనం దాన్ని తీసేటప్పుడు, రిమూవ్ చేసేటప్పుడు ఎలా చేయాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది గట్టిగా పట్టుకొని ఉంటుంది. మనం వెనకున్న దాన్ని పట్టుకొని లాక్కూడదు. అలా లాగితే నొప్పి వచ్చేస్తుంది. చూపిస్తున్నాను ఒకసారి చూడండి. దాన్ని ఎలా తీయాలంటే ఆ పైన ఉంటుంది కదా కొంచెం ప్లేసు, ఆ ప్లేస్ని కొద్దిగా నొక్కాలి. అదిగో అలా విధంగా నొక్కాలి. నొక్కు పెడితే చాలా ఈజీగా అయితే బయటకు వచ్చేస్తుంది. మనకు నొప్పి ఉండదు. చాలా ఈజీగా వచ్చేస్తుంది బయటికి. చూపిస్తున్నాను ఒకసారి చూడండి. అలా తీసేయడమే. ఇలా కాకుండా వెనక పట్టుకొని లాగేస్తే చాలా నొప్పి వస్తుంది. ఇలా ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవడమే. ఇంకో 2 రకాలుగా అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు. అది చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఇది వచ్చేసి ఎం సైజ్తో ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మనం ఎలా ఫోల్డ్ చేసుకోవాలంటే 2-3 రకాలు చూపిస్తాను. ఇలా సైడ్ని ఇలా నొక్కి పట్టి లాగితే ఇది పంచ్ ఫోల్డ్ అనమాట. దీంతో అయితే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఇది చాలా ఈజీ మెథడ్. అలా పట్టేస్తుంది, ఇన్సర్ట్ అయిపోతుంది. ఇది వచ్చేసి సి ఫోల్డ్. దీంతో ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా చాలా ఈజీగా ఇన్సర్ట్ అయిపోతుంది. చూడండి, సి ఫోల్డ్ అంటారు దీన్ని. ఇలా పెట్టుకున్నా కూడా చాలా ఈజీగా ఇన్సర్ట్ అయిపోతుంది. ఇంకో విషయం చెప్పాలి, ఈ కప్పులను మనం 5 to 7 ఇయర్స్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటిని ఇలా మనం యూజ్ చేసేసిన తర్వాత వేడి నీళ్ళతో మళ్ళీ మరిగించి ఆ తర్వాత వీటిని మనకిచ్చిన బ్యాగ్లో పెట్టేసుకోవడమే. మళ్ళీ మనకి మంత్ వచ్చేసరికి మనం తీసి మళ్ళీ యూజ్ చేసుకోవడమే. యూజ్ చేసుకునే ముందు మళ్ళీ వేడి నీళ్ళతో బాగా మరగనిచ్చి ఆ తర్వాత మళ్ళీ యూజ్ చేసుకోవాలి.
ఇలా ఈ విధంగా మనం 5 to 7 ఇయర్స్ వరకు యూస్ చేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ప్యాడ్స్ యూస్ చేసేవాళ్ళు మీరు అర్జెంటుగా అయితే దీనికి షిఫ్ట్ అయిపోండి. ఒక్కసారి దీన్ని యూస్ చేస్తే ఇంకా మీరు ప్యాడ్స్ జోలికి అసలు వెళ్ళరు. చాలామంది ప్యాడ్స్ అలాగే ట్యాంపాన్స్ వాడతారు. వాటి మీద పోలిస్తే ఇది చాలా బెస్ట్ అండ్ కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అలాగే లీకేజీ ప్రాబ్లం కూడా ఉండదు. మనం ప్యాడ్స్ యూస్ చేస్తున్నప్పుడు ర్యాషెస్ అనిపిస్తూ ఉంటాయి కదా, లేకపోతే చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటివి ఏమీ లేకుండా ఇది చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అస్సలు లీకేజీ ప్రాబ్లం ఉండదు. మనం ఇన్సర్ట్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ప్యాడ్స్ వల్ల మనకి స్మెల్ కూడా వస్తుంది. అలాంటి స్మెల్ కూడా దీనివల్ల రాదు మనకి. కాలేజ్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి ఎవరైనా సరే దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇది పెట్టుకున్న ఫీలింగే మనకు ఉండదు. దీన్ని వేసుకొని మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, జర్నీస్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అసలు మీరు డేట్లో ఉన్న సంగతే మర్చిపోతారు. దీన్ని మీరు ఎంతసేపు ఉంచుకుంటారంటే 3 అవర్స్ వరకే దీన్ని అయితే ఉంచుకోండి. తర్వాత మళ్ళీ తీసేసి కడిగేసేయాలి. మళ్ళీ వేడి నీళ్ళతో శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. ఒకసారి వీడియో చూడండి, నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా అది పట్టుకొని లాగేయకూడదు. అలా నొక్కి పడితే మనకి ప్లేస్ వస్తుంది. అలా ప్లేస్ వచ్చినప్పుడు ఇలా తిప్పి తీసేస్తే చాలా ఈజీగా ఊడి వచ్చేస్తుంది వెజినా నుంచి. అలా వచ్చిన దాన్ని పారపోసేసి నీట్గా కడిగేసుకొని మళ్ళీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. వాడే ప్రతిసారి కూడా మనం ఏం చేయాలంటే ముందు మన చేతులను కడుక్కోవాలి, వెజినాలు కడుక్కోవాలి. అలాగే కప్పుల్ని నీట్గా వేడి నీళ్ళల్లో ఒక 5 నిమిషాలన్నా మరగనివ్వాలి. అలా మరిగిన వాటిని చేతులు కడుక్కొని శుభ్రంగా వీటిని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మీ కంఫర్ట్ని బట్టి, మీ స్టేజ్ని బట్టి మీకు ఎలాంటి కప్ కావాలో ఇందాక చెప్పాను కదా, ఆ కప్ని అయితే మీరు ఎంచుకొని కొనుక్కోండి. మంచి బ్రాండ్ కప్ అయితే తీసుకోండి. నేనైతే మీషోలో ఒక కంపెనీ ఆర్డర్ పెడితే నాకైతే షో గర్ల్ కంపెనీ నుంచి అయితే వచ్చాయి మెన్స్ట్రల్ కప్స్. ఇవి కూడా చాలా బాగున్నాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఈ బాక్స్ అయితే ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. దీని మీద అయితే 8 ఇయర్స్ వరకు వాడుకోవచ్చు అని అయితే ఇచ్చాడు. ఈ బాక్స్ మీద అయితే మనకి ఎలాంటి సైజులు పెట్టి ఎలా వాడాలో మొత్తం అంతా ఇచ్చాడు. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. స్మాల్ ఎలాగ వాడాలి, ఎవరు వాడాలి, మీడియం ఎవరు వాడాలి, లార్జ్ ఎవరు వాడాలి, అలాగే ఇందులో ఏ మెటీరియల్ ఉంది, మెడికల్ గ్రేడ్ సిలికాన్ మెటీరియల్ అయితే ఉందంట ఇందులో. అలాగే ఎంఆర్పి ఇవన్నీ కూడా ఇచ్చాడు. మళ్ళీ చెప్తున్నాను, ఎస్ సైజ్ వచ్చేసి టీనేజర్స్కి అయితే ఎస్ సైజు, మీడియం సైజ్ వచ్చేసి పెళ్ళైన వాళ్ళకిను సి సెక్షన్ అయిన వాళ్ళకి మీడియం సైజు, అలాగే లార్జ్ వచ్చేసి నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు అయితే యూస్ చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా. మీకు నచ్చిన సైజు మీ కంఫర్ట్ని బట్టి ఒక మంచి సైజ్ అయితే తీసుకొని మీరైతే యూస్ చేసుకోవచ్చు మీ కంఫర్ట్ని బట్టి. ఇవైతే గట్టిగా అనిపించవు, చాలా సాఫ్ట్గా ఉంటాయి. సిలికాన్తో తయారు చేసినందువల్ల చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈజీగా మనం అయితే ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. వీటిని ఒకసారి కొని పెట్టేసుకుంటే మనం 5 ఇయర్స్ వరకు యూస్ చేసుకోవచ్చు. వీటిని యూస్ చేసుకొని మళ్ళీ మనకి ఇచ్చిన బ్యాగ్లో పెట్టేసుకొని మళ్ళీ 1 మంత్ వచ్చినప్పుడు మళ్ళీ యూస్ చేసుకోవడం. వీటి వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అంటే అసలు ఏ ప్రాబ్లము ఉండదండి. ఇన్సర్ట్ సరిగ్గా చేసుకోకపోతే మనకి లీకేజ్ అయ్యే ప్రాబ్లం ఉంది. అలాగే మనం శుభ్రత లేకుండా సరిగ్గా క్లీన్ చేసుకోకుండా పెట్టేసుకుంటే చేతులు కానీ లేకపోతే కప్పుని కానీ సరిగ్గా క్లీన్ చేయకపోతే మనకి చిన్న చిన్న ఏమైనా ఇన్ఫెక్షన్లు అయితే రావచ్చు. అందుకని వేడి నీళ్ళల్లో బాగా మరగనిచ్చిన తర్వాతే మన చేతులను కడుక్కున్న తర్వాత వీటిని యూస్ చేసుకోవాలి. నాకు తెలిసి మీకు ఈ వీడియో బాగా అర్థమైందని అనుకుంటున్నాను. నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా అయితే షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరి ఇంకెన్నో మీ ముందుకు తీసుకొస్తాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.